ప్రపంచంలో ఒక చోట చెట్లను నరికేస్తే మరో చోట కరువు రావచ్చు లేదా వరదలు ముంచెత్తవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఉదాహరణకు అమెజాన్ అడవులను నరికేస్తే మన ఉత్తర భారతదేశంలో కరువు, దక్షిణ భారతదేశంలో వరదలు రావచ్చు. అడవులంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, అవి జీవరాశులకు నిలయాలు. పక్షులు, కీటకాలు, జంతువులు, కంటికి కనిపించని శీలింధ్రాలు ఎన్నో అందులో జీవిస్తాయి. ఇవి వన్యప్రాణులకే కాదు, మనం బతకడానికి కూడా ఎంతో ముఖ్యం. మరి ఇంత ముఖ్యమైన చెట్లను ఎందుకు నరుకుతున్నాం? వ్యవసాయం కోసం, ఇళ్ళు లేదా కర్మాగారాలు కట్టడానికి, లేదా వంట చెరుకు, కలప కోసమే కదా మనం అడవులను నరుకుతున్నాం. ఇలా చెట్లను నరికివేయడాన్ని అటవీ నిర్మూలన అంటే డిఫారెస్టేషన్ అంటాం. ఇది మనకు ఉపయోగకరంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల వచ్చే సమస్యలు చాలా పెద్దవి. మనం మితిమీరి చెట్లను నరికేసినప్పుడు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడేమవుతుందో తెలుసా? వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. కాలుష్యం తీవ్రమవుతుంది. అంటే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరుగుతుంది. భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. దీనివల్ల మనం తాగడానికి నీరు దొరకదు. నేల కూడా తేమను కోల్పోయి కఠినంగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే చెట్లను నరకడం వల్ల మనకు, ప్రకృతికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. నేను మొదట్లో ఒక మాట చెప్పాను గుర్తుందా? ఒక దగ్గర చెట్లను నరికితే మరొక దగ్గర కరువు లేదా వరదలు వస్తాయని. ఇదెలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ కోసం చెట్లు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయని మనకు తెలుసు. చెట్లు తగ్గిపోతే గాలిలో ఆ వాయువు ఎక్కువ అవుతుంది కదా. ఈ వాయువు వేడిని బంధిస్తుంది. దీనివల్ల భూగోళం వేడెక్కడం అంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అంటే భూమి యొక్క వాతావరణపు సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల మన జలచక్రం అంటే వాటర్ సైకిల్పై ప్రభావం చూపి వర్షపాతం తగ్గడానికి దారితీస్తుంది. మరి వర్షాలు తగ్గితే ఏమవుతుంది? కరువు వస్తుంది. మరి అలాంటప్పుడు వరదలు ఎలా వస్తాయి? చెట్ల వేర్లు నేలను గట్టిగా పట్టి ఉంచుతాయి. నీరు భూమిలోకి ఇంకేలా చేస్తాయి. చెట్లను నరికేసినప్పుడు నేల వదులుగా మారుతుంది. అప్పుడు నీరు త్వరగా ప్రవహించి వరదలు వస్తాయి. అంతేకాదు, చెట్లు లేకపోతే నేల పైపొర కొట్టుకుపోయి సారం కోల్పోతుంది. కాలక్రమేణా ఆ నేల ఎడారిగా మారుతుంది. ఈ ప్రక్రియనే మనం ఎడారీకరణ అంటే డెజర్టిఫికేషన్ అంటాం. అడవులు మనకు కలప, పండ్లు, రబ్బరు, కాగితం, మందులు ఇలాంటివి ఎన్నో ఇస్తున్నాయి. ఇలాగే మనం చెట్లను నరుక్కుంటూ పోతే ముందు ముందు ఈ వస్తువుల కొరత చాలా ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన అంటే కేవలం చెట్లను కోల్పోవడం ఒకటే కాదు. వాతావరణాన్ని మార్చేయడం, నేలను నాశనం చేయడం, మన భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం. కాబట్టి ఇకపై మనం ఎక్కడైనా చెట్లను చూసినప్పుడు అది ఎంత శక్తివంతమైనదో గుర్తుంచుకోవాలి. అడవులను, ప్రకృతిని సంరక్షించడానికి మనం ఏమేమి చేయగలమో ఆలోచించి ముందడుగేద్దాం.